సో ఇప్పుడైతే స్టాండ్ బై కామెడీ చేద్దాం అనుకున్నా. కామెడీ స్టాండ్ అప్ కామెడియన్ అనమాట. గైస్ మొత్తానికి అయితే మన ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఇదిగోండి మళ్ళీ ఇల్లుకి అయితే వచ్చేసాం మొత్తం. ఇదిగోండి మన బుడ్డోడు కూడా ఇక్కడ ఉన్నాడు. సో ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఇదిగోండి దర్గా అయితే అక్కడ ఉంది. చాలా దూరం ఏం కాదు, కొంత దూరమే, మరి అంత దగ్గర ఏం కాదు. దూరం అంటే దూరం కాదు, మరి దగ్గర అంటే దగ్గర కాదు, ఐ మీన్ దూరమే అనుకోండి ఇంకా. సో సో ఇప్పుడైతే స్టాండ్ బై కామెడీ చేద్దాం అనుకున్నా. కామెడీ స్టాండ్ అప్ కామెడియన్ అనమాట. అది చేద్దాం అనుకుంటే దరిద్ర వర్షం అనేది ఇప్పుడే కురిసింది. వర్షం దేవుని కోరుకున్నాను ఇప్పుడే. వర్షం అయిపోయింది, ఇప్పుడు వర్షం ఆగిపోయింది. ఇదిగోండి ఉరుములు ఉరుస్తున్నాయి. అదిగోండి ఉరుములు ఉరిసినాయి ఇప్పుడే. కెమెరాలో క్యాప్చర్ అయిందో లేదు నాకు తెలియదు కానీ తగ్గిపోయింది వర్షం. ఇప్పుడైతే మన దర్గాని చూద్దాం దూరం నుంచి. అదే కొండల దగ్గర కరెక్ట్గా నేను కెమెరా తిప్పేసి 5 నిమిషాలు, ఒక 5 సెకండ్లో 10 నిమిషాల నుంచి వస్తే కొండల దగ్గర మెరుపులు వస్తాయి. నా ఆశ ఏంటంటే షో అంతా అయిపోయేదాకా వర్షం పడకూడదు కదా, అంతే మరి. మీరు కోరుకోండి, చాలా గట్టిగా కోరుకోండి. మీరు ఈ బ్లాగ్ చూసేటప్పుడు నేను 3 రోజులకి తర్వాత వస్తుంది కదా ఈ బ్లాగ్, అప్పుడు చెప్తాడు. ఇప్పుడు అయితే మంచిగా మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మా ఛానల్ ఇంకా కొద్ది పైకి వెళ్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా బెల్ బటన్ ఉంటుంది, అది కూడా నొక్కేయండి. ఆడంతే గైస్ వాగుతున్నాడు, రేపు పట్టించుకోకండి. అండ్ వీడికొకటి నేనైతే జోల చెప్పి తెచ్చేసాను గైస్, తినిపిస్తాను అనమాట. వీడితో పాటు మిగతా వాళ్ళు కూడా తినిపిస్తాను. తిండ కదా, నీళ్ళు తాగకుండా తినింది కదా. 1 అవర్ అయినా తాగకుండా ఉంటా. 1 అవర్ తాగకుండా ఉండు గైస్. చూద్దాం గైస్ మరి రియాక్షన్స్ ఎలా ఉంటాయి. మిగతా వాళ్ళు అయితే బయటకు వెళ్ళారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, కొండపై ఉన్నారు. మనం వచ్చేసాం అనమాట. మధ్యలో అతనికి క్షమించండి, ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది కదా. ఇక్కడ ఊళ్ళో నుంచి వచ్చిందో స్టార్ట్ చేసింది వీడియో, అదంతా పట్టించుకోకండి. మా అమ్మ పిలిచినందుకు పలికింది, అంతే ఏం కాదు. సో మొత్తం వాళ్ళందరూ కూడా తినిపిస్తాను, చూద్దాం వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో. నేను ఫస్ట్ టైం తిన్నప్పుడైతే నాకైతే మొత్తం చుక్కలు కనిపించినాయి. ఇప్పుడైతే పర్వాలేదు, వేసి మన వీడియోస్కి అలవాటు అయిపోయింది కాబట్టి. సో ఇక అది ఎంత పట్టించుకోండి, వీడియోని ఎంజాయ్ చేయండి గైస్. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఛానల్ ఇంకంతే గైస్. డైరెక్టర్ అక్కడ కలుసుకుందాం, ఇంకెక్కడే ఉండదు. మధ్యలో తినిపిస్తాను అప్పుడు చూద్దు కానీ, సరేనా? నా రియాక్షన్ చూస్తూ అది రెడీగా ఉన్నా తాజ్? రెడీ, వెళ్దా ఈరోజు కాదు మేము తినేది జోల చిప్. రేపు మార్నింగ్ 11 o'clock or 10 o'clock అయితే తింటాం. కాదురా, ఇప్పుడే తినిపిస్తాను. ఓకే పర్వాలేదు, తినేస్తాం. ఓకేనా? ఓకే, అందరు రాలే, అందరికి తినిపిద్దాం గైస్. ఇంట్లో అందరికి తినిపిద్దాం, అందరికి తినిపిద్దాం. కానీ నేను తెచ్చింది ఒక బాక్స్ సరిపోతలేదు నాకు తెలియదు కానీ, చిన్న చిన్న ఒక బాక్స్ తెచ్చానంటే అది వీడియో కోసం ఉంచాను. అది అలా పనిచేస్తుంది. ఇప్పుడు చూద్దాం, డైరెక్ట్ ఆర్డర్ వస్తుంది గైస్. బాయ్. ఆగండి, మేము ఇంకా కొద్ది నిమిషాల్లో కలుస్తాం, మీ ముందుకు వస్తాం. అప్పుడు దాకా వేచి ఉండండి. ఈ వ్లాగ్ వస్తే కొన్ని పార్ట్స్ కింద వస్తుంది, మీరేమి కంగారు పడకండి. ఎందుకంటే ఒక 3 పార్ట్లు అయినా 2 పార్ట్లు అయినా వస్తాయి కాబట్టి. ఎందుకంటే నేను మరి లాంచ్ చేయాలనుకుంటే 10 minutes నుంచి 15 minutes వీడియో మధ్య రావాలి. దానికన్నా ఎక్కువ వస్తే part 2, మళ్ళీ ఇంకా వీడియో ఎక్కువ వస్తే part 3 అలా చేస్తాను అనమాట. నిన్న ఒకవేళ కనుక నేను షూట్ చేసి ఉంటే 5 parts కన్నా ఎక్కువ వచ్చింది కదా నాకైతే. బట్ నేను ఆ రోజు సరదాలా వదిలేసాను అనమాట. ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నాను. అంతాజ్ అవును గైస్, నిజమే. మేము ముంబై కూడా వెళ్ళాం, అప్పుడు కూడా బ్లాగ్ తీయలేదు నేను. తెక్కదని ఎందుకు తీయలేదు అది కూడా తెలీదు. బట్ ఎక్కువ జర్నీ ఉందని తీయలేదు గైస్. నేనైతే సారీ గైస్, క్షమించండి, చేయలేదు. అందుకు మా అన్నయ్య కన్నా నేను క్షమించమని అడుగుతున్నాను. సారీ. సర్లే కానీ నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్తే అప్పుడు తీస్తాను గైస్ ఖచ్చితంగా. మళ్ళీ ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్లో చూద్దాం, కానీ ఇప్పుడు కాదు.
ఫ్యూచర్ లో డాడీ బాగోవాలి. మీరు ఎప్పుడైనా డాడీ బాగోవాలి తర్వాత చూసుంటే కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. మా డాడీ బాగోవాలి తర్వాత చూద్దాం. లేజర్ లైట్ ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు అక్కలకెళ్ళి డాడీ బాగుండాలి అప్పుడు తర్వాత చూద్దాం ఏదైనా సరే. ఇప్పుడైతే కొంచెం కూడా మూమెంట్ లేదు. ఆడ ఇంకా అలాగే వాకుతారు కదా డైరెక్ట్. మనం అయితే రియాక్షన్ దగ్గర కలుసుకుందాం. ఇంకా అలా స్ట్రైట్ గా చూస్తే అక్కడ ఉరుములు వస్తాయి కదా, దాని కిందే మన స్టేజ్ అయితే కట్టారు. నోరు మీరా నేను వాక్తూ ఆడంతే కదా 24 గంటలు వాకుతూనే ఉంటాడు, దాని గురించి పట్టించుకోకండి. అండ్ నేను చెప్పాలి ఒకటే, డైలీ వ్లాగ్స్ వస్తాయి సార్ నుంచి. నేను రాత్రి తీసుకుంటే నాకు మంచిగా 5 days ఒక వర్క్ అయితే వచ్చేదును. నేను రాత్రి ఏం జరిగిందంటే పాటలు కచేరీ ఉంటుంది కదా, అదే సింగర్స్ వచ్చి పాడతారు కదా, దాన్ని ఏమంటారు ఆర్కెస్ట్రా బ్యాండ్ అనమాట. బ్యాండ్ తెప్పించాం, అది నేను తీద్దును కానీ ఎందుకంటే నాకు స్ట్రైక్ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అందువల్ల నేను తీయలేదు. అది పెద్ద ప్రాబ్లం కాదు. మీ తమ్ముడు తిన్నాడా ఇంకా ఎలా ఉంది? ఎక్కడ ఉండే బాబు రెండు Masina. Sweet. ఏమి కాలే చూడదు ఫోటో కడతారా? ఇప్పుడైతే మేము డాన్స్ చూడడానికి వెళ్ళిపోతున్నాం. మీరు అమ్మ చేసిన మాట కచ్చేవాళ్ళు. ఏముంది మందు లేదు ఎనర్జీ లేదు, పని చేస్తా రజాపులే పైసలు చనిపోయింది. ఇప్పుడు వస్తాను. అమ్మా అమ్మా వచ్చావా బాబు? అప్పుడు వెనక వెళ్ళి అది కూడా రావడం. ఎదలో గాయం అయ్యో వెళ్ళిపోయి చేసిన ప్రేమించాలని ఒకసారి రెండుసారి బయట చెప్పలు కొట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అంటే యాక్చువల్లీ ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ మసాలా కాకుండా ఆడియన్స్ అందరికీ కూడా ఇన్స్పిరేషన్ గా వాళ్ళకి ఉపయోగపడే విధంగా విచ్చేసినటువంటి లేడీస్ అందరికీ కూడా మా నుండి ఇలాంటి మెసేజ్లు ప్రెజెంట్ చేయడమే. మాతో పాటు ఎంజాయ్ చేస్తారు అందరూ ఒకసారి గౌరవించుకొని. కాదా వర్షం అలా తెలిస్తే జ్వరం వచ్చేదిరా, ఒక 2 రోజులు మళ్ళీ బెడ్ రెస్ట్ లో అవసరమా అన్నా? మేము వీటి మీద డిపెండ్ అయ్యి మా జీవన పాటని ముందు సాగించుకుంటున్నాం. నువ్వు వచ్చి నేను పెడితే నువ్వు వచ్చి ఎరుకొట్టుగా దీన్ని నమ్ముకున్నాను అనుకో మా సౌందర్యంలో నువ్వేమి ఎరుకొచ్చాడు కదా పండు సాంగ్. ఏ పండు? ఇటుక మీద ఇటుక సాంగ్ కావాలా? ఇటుకంటే ఇటుక మీద ఇటుక సాంగ్ కావాలి. నువ్వు ఎంత మళ్ళీ ఇటుక మీద ఇటుక సాంగ్ కావాలి. నాకేమో ఎవరికి పెళ్లి కాదు, లవర్స్ ఉంటే పక్కన ఎవరు లేచిపోతుంది. ఎవరెవరు నాటి అంటే ఎవరు నాటి మీకు ఎంత నాటి కూడా అన్నాడు అంటే మొత్తానికి
ఫెస్టివల్ అయితే అయిపోయింది మొత్తం ఇది లాస్ట్ వెళ్ళిపోతుంది రాత్రి తినేదంటే కొంచెం తనపోతుంది ఓకే ఇప్పుడు ఐటీ బాగుంటుందేమో ఏంటంటే దానివల్ల తెలియదన్నమాట రాత్రి 3 అయిపోయింది ఇంటికి వచ్చేటప్పుడు ఇందులో పడుకుని డైరెక్ట్గా ఏం తెలియదు మార్నింగ్ లేచి అంటే తెస్తున్నాను వీడియో సో ఇప్పుడైతే అయ్యో మీకు అయితే బ్లాగ్ నచ్చినట్లు లైక్ చేసుకోండి ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గైస్ నెక్స్ట్ వీడియో వద్దాం అప్పుడు టేక్ కేర్ బాయ్ బాయ్